డైనమిక్స్, అర్థమెటిక్స్, పొలిటికల్ కాంబినేషన్స్ ఏపీ పాలిటిక్స్ లెక్క మామూలుగా లేదు. పొత్తులు, ఎత్తులకు పై ఎత్తులు, ఎలక్షన్ వ్యూహాలతో పాటు పోల్ వాక్ ముందే మాటల యుద్ధంతో పొక్కిలి లేస్తోంది. పవర్ పాలిటిక్స్లో పవన్ రోల్ ఏంటి? ఈ పాయింట్పై సజ్జల, విష్ణుకుమార్ రాజు మధ్య డైలాగ్ వార్ చూద్దాం. ప్రాగ్మాటిక్ అప్రోచ్ వల్ల మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు మాది స్టేట్కు సంబంధించిన స్టేట్ ఇంట్రెస్టే మెయిన్ అవుతాయి కాబట్టి అందుకోసం రిలేషన్ సెంటర్తో పెట్టుకుంటాం. మా పార్టీ ఉన్న పొజిషన్కు ఐ డోంట్ థింక్ వాళ్ళు అంతకుముందు అడిగినవే అందరూ కలుద్దామని చెప్పినవే ఎవరికైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ మా పార్టీ అవుతుంది నేషనల్ పార్టీస్కు. ఎందుకు అవుతుందంటే మేము వద్దనుకోవడం అనేది ఇప్పుడు కాదు, ముందు నుంచి ఉంది. ఎందుకంటే అది ప్రాక్టికల్గా కుదిరేది కాదు. మాకు రెండవ ఆస్పెక్ట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి లైన్ ఆఫ్ థింకింగ్ వీ షుడ్ బి ఆన్సరబుల్, వీ అలౌన్ షుడ్ బి ఆన్సరబుల్ టు పీపుల్ ఆఫ్ ది ఏపీ అని. పీపుల్ ఎక్కడైతే మన కాన్స్టిట్యున్సీ ఉంది, ఇక్కడ ఏపీ ఉంది, వీ షుడ్ బి ఆన్సరబుల్. నలుగురు కలిసి పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ నా బాధ్యత లేదు, వాళ్ళ వల్ల ఇదేంది, నేను కాదు, అందువల్ల మళ్ళీ పక్కకు వస్తే చంద్రబాబు ఏ డ్రామాలు ఆడుతుంటాడో ఇలాంటివి ఇష్టం లేదు. చాయిస్ వీఆర్ గోయింగ్ అలోన్, నాట్ ఏదో దిక్కు లేక గతి లేక కాదు, లేదా ఇంకోటి ఏదో పెట్టుకోరు కాదు. ఎవరు ఆఫర్ ఇచ్చింది వన్ సైడ్ కాదు చెప్పాల్సింది, బోత్ సైడ్ చెప్పాలి. అసలు ప్రజలు ఈరోజు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ రావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలన్న పార్టీతో ఎవరన్నా పొత్తు పెట్టుకుంటారా? ఇలాగే కేసీఆర్ చెప్పి తెలంగాణలో ఏమైనాడో మనం చూసాం. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. బటన్ నొక్కుడు అనేది ఎగతాళి వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇంతకుముందు వీళ్ళు అది చేయనందువల్ల వెల్ఫేర్కు అప్పటికి ఇప్పటికీ పెద్ద హ్యూజ్, రూపాయి పెడుతుంటే ఇప్పుడు 1000 రూపాయలు 100 రూపాయలు పెడుతున్నది లేదు, కొంచెం పెరిగింది. బట్ అట్ ది సేమ్ టైం పిల్ఫరేజ్ లేకుండా మొత్తం కిందికి వెళ్తుంది. రూపాయి గతంలో రూపాయి కిందికి వెళ్తే అది 30 పైసలు 40 పైసలు పోయేది, ఇప్పుడు అది 99 పైసలు 100 పైసలకు పోతుంది. డీబీటీ అయితే నేరుగా పోతుంది. 2,70,000 కోట్లు ఇన్నాళ్ళు పంపించింది. ఇదే 2,70,000 కోట్లు గతంలో పంపి ఉంటే ఏ లక్ష కోట్లో అంతే కిందికి వెళ్ళేది, 1,20,000 కోట్లు పోయేది, మిగిలింది మధ్య దళారులో కరప్షన్ కిందలో పోయేది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలో ది బెస్ట్ ఐడియలిస్టిక్ ఆదర్శప్రాయమైంది. ఇంప్లిమెంటబుల్ ఏముందంటే ఇదిగో ఇది నాట్ చేయడమే కాదు, చేస్తున్న మెకానిజం ఏదైతే ఉందో పిలిఫరేజెస్ స్కోప్ లేకుండా, కరప్షన్కు కానీ దాన్ని ఏమంటాం దళారీల వ్యవస్థ కానీ స్కోప్ లేకుండా ట్రాన్స్పరెంట్గా తీసుకెళ్ళి డోర్ డెలివరీ, డోర్ వరకు తీసుకెళ్ళడానికి అవసరమైన పర్ఫెక్ట్ సిస్టమ్ ఏర్పాటు చేశాడు. కంఫర్టబుల్లీ మాకు 65% పైన అయితే ఉంటారు. మాది 50% పైన ఉన్నప్పుడు మా ఓటు ఎన్ని కూటమి మొత్తం ఎవరన్నా ఈయన పరోక్షంగా ఎవరిదైతే పెట్టుకున్నారో కాంగ్రెస్ కానీ వీళ్ళు కానీ అందరూ కలిసిన స్పెక్ట్రంలో ఆ వైపు నుంచి ఈ వైపుకు మాకైతే ఎలాంటి ఇది ఉండదు. ఏమున్నా 50%లో వాళ్ళు షేర్ చేసుకోవాల్సిందే. దట్ ఈజ్ అవర్ కాన్ఫిడెన్స్. కాబట్టి అదేం చేయలేదు. అత్యంత దారుణంగా ఓడిపోవటం అనేది సజ్జల గారికి కూడా తెలుసు, ఓడిపోతామని. కొంత ఏదో కనీసం కంటెస్ట్ చేసే క్యాండిడేట్లకి ధైర్యం నింపటానికి మాత్రమే ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఆయన మనస్సాక్షికి కూడా తెలుసు వారు ఓడిపోవటం అనేది ఖచ్చితము. 3 పార్టీలు కలిసితేనే వెంటనే కంగారు మొదలైంది వైఎస్ఆర్సీపీకి. దాంతోపాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనా బూతులు వాళ్ళు తిట్టడం రోజు, బహుశా ఇంత బరితెగించిన స్వేచ్ఛ వేరే చోట ఉంటుందని నేను ఎక్కడ అనుకోను. తిట్టగలుగుతున్నా దే ఆర్ గెటింగ్ విత్ లీడర్ హిమ్సెల్ఫ్. ఆయన వాళ్ళ లీడర్, ఆ పార్టీ లీడర్ తిడతాడు, కొడుకు తిడతాడు, ఇంకా ఎవడో కింద ఉండే వాళ్ళు రకరకాల బూతులు తప్ప వేరే వాళ్ళు మాట్లాడట్లా, వాళ్ళు తిడుతున్నారు. తిట్టి కూడా దే ఆర్ గెటింగ్ అవే. అంతకంటే ఏం స్వేచ్ఛ వాళ్ళకి ఉంటుంది? ఎక్కడ ఆయన మోడీ మీద ఏదో అంటే ఎక్కడ వెతికి తీసుకుపోయి ఇంకో దగ్గర చేశారు. చంద్రబాబు నాయుడు ఎలాగో అక్కడ లేడు, ఆయన ఉండేది హైదరాబాద్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉంటారు, ఇంకా ఎవరెవరు వాళ్ళ లీడర్లు హూ ఈజ్ హూ అంతా వాళ్ళకి ఎలాగో వస్తామనే నమ్మకమే లేదు. దానికి మించి విశృంఖలంగా బిహేవ్ చేసినా కూడా మేమేం చేయట్లేదు. ఏపీలో స్వేచ్ఛ ఉందా? అమ్మ బాబోయ్, ఇంతకంట జోక్ ఆఫ్ ది ఇయర్ లేకపోతే ఇంక తొందరగా ఏప్రిల్ ఫూల్ వస్తుంది 1 ఏప్రిల్లో, దాంట్లో వాడుకోమనండి. అసలు వాక్ స్వాతంత్రం లేనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా మామూలుగానే మాట్లాడొచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రము అధికార పక్షం పైన కానీ వారు నేతలపైన మాట్లాడితే జైల్లోకి తీసుకుని వెళ్ళి లోపలికి పంపించేసే పరిస్థితి ఉంది. ఇది స్వేచ్ఛ ఉందని చెప్పడానికి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు గౌరవనీయులు వారు ఏప్రిల్ 1 నాడు చెప్తే బాగుండేది ఈ మాట.